శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. ధనుసు రాశి మిత్రులారా, మార్చ్ 2026 ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు. ఫస్ట్ మీకు ఈ నెల గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయని చూస్తే, గురు భగవానుడు 6వ స్థానంలో, శత్రుడు రోగ నివారణ సేవా భాగంలో కూర్చున్నాడు. శని భగవానుడు 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడనే ఏం చెప్పారంటే అర్ధాష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సకతలోపం చేసుకుంటున్నాడు. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 3, 4వ స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు ధనుసు రాశి మిత్రులారా. మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే విజయం ఖాయం. తొందరపాటుగా చేస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులు మార్చి నెలలో చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఏమేమి చేయాలి? ఉద్యోగస్తులకి చూసేటప్పటికి పై అధికారుల దగ్గర శాంతంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట మీ ఉద్యోగం కర్తవ్యం ఏదుందో అది మాత్రం చేయండి, కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. ప్రమోషన్స్ ఆలస్యమైనా కూడా వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు శత్రువు ఈ నెల మీ నోరే. బాగా చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, ఉద్యోగం చేసే చోట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ రంగంగా ఏది కూడా చేయకండి. అవకాశం ఉంటే మీ ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, మీ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త చెప్తున్నాను, ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది టెంపరవరీయే, కానీ టెంపరవరీలో జాగ్రత్తగా ఉండండి, శాశ్వతంగా చాలా బాగా ఉంటారు. కోర్టు డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ప్రైవేట్ రంగాల్లో, విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి చాలా స్ట్రెస్ పొందుతున్నారు. ఆన్సెట్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పెద్దపాటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా షఫ్లింగ్ అవుతున్నారు. ఇట్లా బాటిల్లో వేసి ఇలా షఫల్ అవుతున్నారు. వీళ్ళంతా కూడా కొంచెం షఫ్లింగ్ అవుతున్నారు. కొంచెం సహనంగా ఉండాలి. కుజ ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 20 రోజులు చాలా ఇబ్బంది. ఉగాది తర్వాత కాస్త లాభం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారం మిశ్రమమే, ఏమంత గొప్పగా ఉండదు. ఫ్యాక్టరీస్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక మిషనరీ డౌన్ అవుతుంది, మీకు ప్రొడక్షన్ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. కార్మికులతో జాగ్రత్త. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వారికి సైలెంట్గా ఉండండి, కొంచెం శబ్దతగా ఉండండి. ఏమైనా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండండి, కానీ ఈ నెల అంత ప్రోగ్రెసివ్గా ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త, నష్టాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరో చెప్పినటువంటి మెసేజెస్ చూసి దీర్ఘకాలిక నష్టాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి. డే ట్రేడింగ్ తగ్గించుకోండి, చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, వైద్య ఖర్చులు పెరుగుతాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తీర్చే ప్రెషర్ వస్తుంది, లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు తగ్గించండి, అలవాట్లు తగ్గించండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి మధ్యలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్పాలి ఈ నెల నేను ధనుసు రాశి మిత్రులకి? జాగ్రత్త అండి, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలకి ప్రయత్నం చేస్తుంటారు, కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చడానికి అందరితో ప్రేమగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగా మంచి వర్షం మోస్తరు ఉంటుంది రానున్న రోజుల్లో. పంట ధర మంచిగా ఉంటుంది. పశుపక్షాదులు జాగ్రత్త. వ్యవసాయదారులకు ఇబ్బంది లేదండి, వాళ్ళు కష్టపడి దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చేస్తారు. కోర్టు వ్యవహారంలో
విజయ సూచన తక్కువ ఉంది. మార్చి 22 తర్వాత అనుకూలమైనటువంటి తీర్పులు ఉన్నాయి. రాజీ మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, కానీ చాలా కష్టం మీద చదువుతారు. విదేశీ విద్య యోగం ఉంటుంది. ఐటీ బ్యాంక్ రంగాల్లో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా మీడియా రంగం వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్ట్రెస్ ఉంటుంది. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. మాట తగ్గించండి, ఎందుకంటే నాలిక మీద కూర్చున్నాడు ఆ శని భగవానుడు. మాట తగ్గించండి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం మానేయండి. ఫస్ట్ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడము, సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మీ యొక్క నెత్తికి చుట్టుకుంటుంది. లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి ఆహారాలు చాలా మంచిది. ఉదయం నడక, ఇవన్నీ కూడా వ్యాయామం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ ప్రతి గురువారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః లేదా శ్రీ గురవే నమః అని 108 సార్లు జపం చేయండి. విష్ణు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి. గానుగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవానుని ప్రార్థన చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే ప్రమాణం శనీశ్వర అని ప్రార్థన చేయండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో దీపాలు వెలిగించండి. మీకు ఈ నెల అదృష్ట సంఖ్య 3 మరియు 7, అదృష్ట రోజు గురువారం, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్యం. వాస్తవానికి ఈ నెల మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని కాపాడితే అది మీ దైవంలాగా మీ వెంటనే ఉంటుంది. మీరు కోపంతో నడిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, సఖ్యత లోపమవుతుంది. బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, భర్త, వ్యవహారం అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు కంట్రోల్ తప్పితే. ఇది కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల మీకు ఆధ్యాత్మిక బలం కావాలి, దైవ ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏదైనా దీక్ష లాంటిదో లేదా దైవానుగ్రహంతో ఇలా చేయండి, చాలా బాగా ఉంటారు మీరు. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవాలి అని అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ ఇవ్వండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, మీరు వాట్సాప్ చేయండి. ఇంకను స్వామి మా యొక్క సమస్యలు తిరగడానికి శీఘ్రమైనటువంటి ఒక దారి ఏదైనా ఉంది అంటే అతి శక్తివంతమైన 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను ఉపశమనం పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న ఈ నెల ఫిబ్రవరి 28 అరుదైన గ్రహాల కూటమి. ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు రాబోతున్నాయి. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 8 సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6:30 ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించనున్నాయి. అదొకటి అరుదైన కూటమి. అంటే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఎలా చూడాలి దీన్ని అంటే పడమర పశ్చిమ దిశలో చూడాలి. సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6:30 మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర, గురు, శని మాత్రం కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది ఆ యురేనియస్, నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే. ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాలు వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము ఈరోజు రాబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే
మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం. కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, హోళికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు వాతావరణాన్ని కూడా. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు.
ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.